పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ 3 విషయాలు నీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఒకటి, వివాహం అనేది ఇట్స్ ఎ డిజైన్ ఆఫ్ గాడ్. అంటే ఇట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చదివితే గనక మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన వివాహం పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అనేది మనకు క్లియర్‌గా తెలుస్తదనమాట. సో, వివాహం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే టు ప్రొవైడ్ అ కంపానియన్, నీకొక తోడనమాట. అంతే తప్ప నీ సెక్షువల్ ప్లెజర్స్‌ని తీర్చడానికో, లేకపోతే నీకు వంట చేసి పెట్టడానికో, లేకపోతే నీకు డబ్బులు సంపాదించి పెట్టడానికో ఒక వ్యక్తిని ఇవ్వడం లేదనమాట. నీకు తోడునిస్తా ఉన్నాడు దేవుడు. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ విషయం చాలామందికి అర్థం కాదు. ఎందుకు అంటే భర్తని రకరకాలుగా చూడడానికి కారణం ఏంటంటే, దేవుడు వివాహం ద్వారా నీకొక తోడిచ్చాడు, నీకొక సపోర్ట్‌నిచ్చాడు, నేను అన్ని విషయాల్లో ఆదరించే ఒక వ్యక్తినిచ్చాడు అనేది చాలామందికి అర్థం కావట్లేదనమాట. సో, మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ దేవుడు నీకు వివాహం ద్వారా ఒక కంపానియన్‌ని ఇస్తాడనమాట. నీకొక తోడునిస్తా ఉన్నాడు. రెండోది, వివాహం అనేది చాలా పరిశుద్ధమైనదనమాట. బైబిల్‌లో దేనికి అంతగా ప్రాధాన్యత ఇయ్యలేదు గానీ, దేవుడు వివాహానికి, కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇస్తా వచ్చాడనమాట. సో, ఇట్స్ ఎ హోలీ థింగ్. మూడోది, వివాహం అనేది ఒక కవెనెంట్ అనమాట. నిబంధన. కాంట్రాక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. అంటే మనకి నచ్చినంత కాలం కలిసుండి తర్వాత విడిపోదాం. అది ఇప్పుడు చాలా ప్రెజెంట్ ట్రెండ్ అనమాట. అంటే ఈ తరం వాళ్ళకి అంటే నచ్చినంత కాలం కలిసి ఉందాం, తర్వాత విడిపోదాం, ఏముంది అనుకుంటా ఉన్నారు. అది బైబిల్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇట్స్ ఎ కవెనెంట్. అంటే లైఫ్ లాంగ్ నీ తుది శ్వాస వరకు నీ భర్తతో లేకపోతే నీ భార్యతో నీవన్ని విషయాల్లో కమిట్మెంట్ ఇచ్చి అలాగ పరిశుద్ధంగా బ్రతకడం ఇట్స్ ఎ కవెనెంట్ అనమాట. నిబంధన అనమాట. దేవుని యొక్క సాక్షిగా ఇరువురు చేసుకునేటువంటి ఒక నిబంధనే వివాహం. ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే, మ్యారేజ్‌లో ఎప్పుడు ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయనమాట. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేంటంటే గివింగ్ ఉంటది. రెండోది యీల్డింగ్ ఉంటది. మూడోది సర్వింగ్ ఉంటదనమాట. అంటే కపుల్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు యీల్డ్ అవుతూ, ఒకరి పట్ల ఒకరు గివింగ్ కలిగి ఉండి, ఒకరినొకరు సర్వ్ చేసుకోవటమే మ్యారేజ్‌లో దాగి ఉన్నటువంటి కొన్ని అమూల్యమైన విషయాలనమాట. ద బిబిలికల్ ఫౌండేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఇంకా కొన్ని విషయాలు నేను రాబోయే వీడియోలో మీతో షేర్ చేస్తాను.